వాక్ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ గురించి మళ్ళీ ఎమర్జెన్సీ సందర్భాన్ని వీళ్ళు గుర్తు చేయరు కాంగ్రెస్ వాళ్ళు. కానీ మిగతా సందర్భాల్లో వాళ్ళు అధికారంలో లేని, అలాగే దేశంలో ఉన్న ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీని, ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వీళ్ళంతా స్పీచ్లు ఇస్తారు. మళ్ళీ స్వేచ్ఛ అనేది లేకుండా పోతుంది, మోదీ నియంతలా వ్యవహరిస్తున్నాడు, నియంత పాలన సాగుతోంది మోదీది అని వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉన్న ఆ పార్టీ పూర్తిగా సోషల్ మీడియాను నియంత్రించే పనిలో పడింది. ఎవరినైనా జైల్లో పెట్టొచ్చు, వీళ్ళు అనుకుంటే చాలు ఇది ఫేక్ న్యూస్ లేదా ఫేక్ వీడియో అని తెలిస్తే వాళ్ళని వెంటనే జైల్లో పెట్టొచ్చు. వెంటనే ఎవరైనా సరే క్రిమినల్ చర్యలు మొదలైతాయి అన్నమాట. అలాంటి బిల్లుని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది కర్ణాటక సర్కార్. కర్ణాటకలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, బయట వాళ్ళ మీద కూడా కేసు పెట్టవచ్చు. కర్ణాటక వెలుపల ఉన్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేందుకు ఒక విస్తృత అధికారాలు కల్పించే బిల్ అన్నమాట అది.